ఉండగానే వినాయక చవితి పండుగ రోజున అతి దారుణంగా రాజకీయ ఖైదీలపైన లాఠీచార్జ్ జరిగింది. హావ్ అనే ఇంగ్లీష్ మిలిటరీ అధికారి జైలు సూపరింటెండెంట్ జైలు లోపల మా స్థానాలలో కూర్చుని ఉన్న మమ్మల్ని లాఠీలతో దారుణంగా బాదినారు. మేము జైలు నుండి తప్పించుకునే ప్రయత్నం చేశామని అనుమానపడినారు. నా భుజం మీద 2 లాఠీ దెబ్బలు పడినవి. చాలా మంది మాలో బాధతో ఏడ్చాము. ఆ రోజు మాకు జైలులో యమదర్శనము కలిగినట్లు అయినది. కొందరు రక్త విరేచనాలతో మరణించారు కూడా. యుద్ధం జరుగుతూ ఉన్నందున నన్ను సంవత్సరం తర్వాత కూడా విడుదల చేయడం జరగలేదు. 1945లో విడుదలయ్యాను. అప్పుడు నాకు ఇంగ్లీష్ వారిపైనే కాకుండా ఇంగ్లీష్ భాషపై కూడా అసహ్యము, ద్వేషము ఎక్కువయింది. సి క్లాస్ ఖైదీలు 300 మంది పైన లాఠీచార్జి చేశారు. 300 మందిని ఒకే బ్లాకులో బంధించారు. జైలు జీవితం చాలా దుర్భరంగా ఉండినది. ఆ ఆహారము నేను తినలేకపోయేవాడిని. మాకు ఆహారం ఉదయం అంబలి, మధ్యాహ్నం